మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఆడియో క్లారిటీ లేకుంటే రీచ్ అవ్వదని తెలుసా మీకు? సో దీనికోసం 2000 లోపల ఒక మంచి వైర్లెస్ మైక్ కొన్నా. ఇది నిజంగా వర్క్ అవుతుందా లేకుంటే వేస్టా? వీడియో లాస్ట్ వరకు చూడండి, అన్బాక్స్ చేద్దాం. లెట్స్ కమ్. సో వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ వ్లాగ్స్. మీ అందరికీ తెలుసు, మనం యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేసాం. సో యూట్యూబ్ ఛానల్కి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఒక మైక్. సో మైక్ బాగుంటే ఆడియో క్వాలిటీ బాగుంటుంది. చాలామంది చెప్పారు ఆడియో క్వాలిటీ బాగాలేదు, మార్చుకో, మైక్ ఏదైనా కొనుక్కో, అది ఇది అని చెప్పారు మా ఫ్రెండ్స్ అందరూ. సో ఫైనల్గా నేను రీసెర్చ్ చేసి ఒక మైక్ అయితే కొనుక్కుందామని చెప్పేసి. ఆ మైకే మనకి గ్రెనారో P10 మైక్. సో చాలామంది మా ఫ్రెండ్స్ చూసారు ఆ వీడియో చూసిన తర్వాత మైక్ ఏదైనా ఒక మంచి మైక్ తీసుకోరా, లేకపోతే వాళ్ళు సజెస్ట్ చేసిన మైక్లో వచ్చి DJI మైక్, హాలీలాండ్ మైక్ సజెస్ట్ చేశారు నాకు. అది అరౌండ్ 10,000, 11,000, 13,000 ఉంది. మా అమ్మ చెప్పా, ముడ్డి మీద 2 వాతలు పెడతానన్న, ఆ మైక్లో ఏమవుతుంది పని చూసుకోబో అని చెప్పా. సో నేను ఇంకా రీసెర్చ్ చేసి మన బడ్జెట్లోకి అయితే మనకి గ్రెనారో P10 మైక్ తీసుకున్నాను. సో ఈ మైక్లో మెయిన్ ఫీచర్స్ ఏంటంటే మనకి ఫస్ట్ చెప్పుకోవాల్సింది వచ్చి కాంపాక్ట్ మోడ్. ఇది వెరీ కాంపాక్ట్ మోడ్లో ఉంటుంది, మనకి ఈజీ టు క్యారీ. సెకండ్ వన్ వచ్చి మనకి మైక్ కనిపిస్తుంది కదా, ఇది చాలా ప్రీమియంగా ఉంటుందండి ఈ మైక్. సో కొన్ని మైక్స్ ఉంటాయి మనకి చాలా పెద్దగా కనిపిస్తాయి, మనకి అన్కంఫర్టబుల్గా ఉంటాయి. ఇది చాలా కాంపాక్ట్ మోడ్లో ఉంటుంది. సో ప్రీమియంగా ఉంటుంది, అంటే మనకి అసలు తెలియదు ఉందో లేదని కూడా తెలియదు. సో ఇంకోటి వచ్చి దీంట్లో 3 లెవెల్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుందండి. ఇది చూడొచ్చి నేను 3rd ఫ్లోర్లో ఉన్నాను. సో ఫుల్ గాలి వస్తుంది మనకి. ఆ 3rd లెవెల్లో మైక్ సెట్ చేశాను. సో నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తుంది అనుకుంటాను. ఇంకోటి ఏంటంటే మీకు నాయిస్ లేకుండా కూడా నార్మల్ వీడియోతో మైక్ లేకుండా ఒక వీడియో పోస్ట్ చేస్తాను, అది కూడా చెక్ చేయండి. సో మీకు చెప్పాను కదా మైక్ లేకుండా వీడియో షూట్ చేస్తాను అని చెప్పేసి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మైక్ లేదు, సేమ్ 3rd ఫ్లోర్లోనే ఉన్నాను. నాయిస్ అయితే ఎక్కువగానే ఉంది. సో మీరు కంపేర్ చేసుకోవచ్చు మైక్ ఉన్న వీడియోకి మైక్ లేని వీడియోకి ఎలా ఉందో. అంటే దీంట్లో రివర్బ్ మోడ్ ఉంది. రివర్బ్ మోడ్ అంటే మనకి వాయిస్ ఫేమస్ యూట్యూబర్స్ యూస్ చేస్తారు కదా, కొంచెం ఎక్కువ మోడ్లో వచ్చేది అలాగా. సో ఆ ఆప్షన్ కూడా ఉంది మనకి, దీంట్లో ప్రాబ్లం లేదు. సో మీరు రివర్బ్ మోడ్ అడిగారు కదా, రివర్బ్ మోడ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. రివర్బ్ మోడ్ కూడా ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి మనకి. సో ఇప్పుడైతే రివర్బ్ మోడ్ అయితే ఎనేబుల్ అయింది. ఆ రివర్బ్ మోడ్ ఎలా ఉందో మీరే ఎన్ని చెప్పాలి. సో వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ వ్లాగ్స్. సో ఇప్పుడైతే రివర్బ్ మోడ్ ఆఫ్ చేస్తున్నా ఇప్పుడు నేను. రివర్బ్ మోడ్ ఆఫ్ అయిపోయింది. మనం అయితే డబుల్ క్లిక్ చేసాం అనుకోండి, మనకి మైక్ ఆటోమేటిక్గా మ్యూట్ అయిపోతుంది. సో మన రివర్బ్ మోడ్ కూడా ఆల్రెడీ విన్నారు మీరు. సో ఇంకా దీంట్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. మైక్ కానీ కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా లింక్ ఆప్షన్ అనేది ఎనేబుల్లోనే ఉంటుంది, బ్లింక్ అవ్వకుండా ఉంటుంది. సో కనెక్ట్ కాలేదనుకోండి, ఆటోమేటిక్గా బ్లింక్ అవుతూనే ఉంటుంది. సో దాని తర్వాత అప్ టు 50 మీటర్స్ అండి, అప్ టు 50 మీటర్స్ వచ్చి మనకి రేంజ్ అయితే వర్క్ అవుతుందండి మైక్. నేను అరౌండ్ ఒక 20 మీటర్స్ వరకు చెక్ చేశాను, ప్రాబ్లం లేదు, నీట్గా వర్క్ అవుతుంది. నేను ఫైనల్గా సజెస్ట్ చేసేది ఏంటంటే, సో ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేశారో వాళ్ళకైతే బడ్జెట్లో కావాలి, మాకు ఎక్కువ బడ్జెట్ పెట్టలేమంటే ఈ మైక్కి వెళ్ళచ్చు. గ్రెనారో P10 మైక్ అండి ఇది. నేను కూడా ఎక్కువ బడ్జెట్ పెట్టలేక నేను కూడా ఇదే తీసుకుంటున్నా. సో ఫ్రెండ్స్, నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇదైతే 100% ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే నేను 100% రికమెండ్ చేస్తున్నా. ఎందుకంటే నేను కూడా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి. సో ఫస్ట్ మీరు వెళ్ళి అమెజాన్కి వెళ్ళండి, అమెజాన్కి కానీ ఫ్లిప్కార్ట్కి వెళ్ళండి, ప్రతి ఒక్క రివ్యూ చెక్ చేయండి. రివ్యూ చెక్ చేసి వీడియోస్ చూడండి, మీకు నచ్చితే అప్పుడు ఆర్డర్ పెట్టుకోండి, అప్పుడు యూస్ చేయండి. సేమ్ అదే ప్రాసెస్ నేను కూడా ట్రై చేశాను. అంటే 3 డేస్ యూస్ చేశాను. 3 డేస్ యూస్ చేసిన తర్వాత నాకు నచ్చింది కాబట్టి వీడియో షూట్ చేస్తున్నాను. సో వీడియో షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే మీరు ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి కంటెంట్తో మళ్ళీ వస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్. బాయ్.